శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఇటీవల జరిగిన ఓ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భక్తుల పట్ల ఆలయ సిబ్బంది దురుసుగా అగౌరవంగా ప్రవర్తిస్తున్నట్లు భక్తురాలు మాధవీలత ఫిర్యాదు చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా అభిషేకం వంటి పవిత్ర పూజలను ఆలయ సిబ్బంది ఎడమ చేతితో నిర్వహించిన దృశ్యాలు వీడియోలో బయటపడ్డాయి. ఇది హిందూ ఆగమ శాస్త్రాలు, ఆలయ ఆచారాలకు విరుద్దమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకుని ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని మాధవీలత కోరారు. నమస్తే అండి, నా పేరు మాధవీలత. నేను భారతీయ జనతా పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆఫ్ ఎస్సీసెల్. ఈరోజు ఉత్తరాంధ్ర కొలువైనటువంటి అమ్మవారి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో మనం ఉన్నాము. పలు మహిళలు నిన్నటి నుంచి కూడా మొన్నటి నుంచి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న దగ్గర చాలామంది వాపోయారు. ఏంటంటే అమ్మవారి దగ్గర చాలా లోపాలు జరుగుతున్నాయండి, కొంచెం మీరు సరిచేసినట్లయితే మా భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా మీరు సాధారణ వాళ్ళు అవుతారు అనేసి అంటే ఈరోజు నేను స్వయంగా విచ్చేసి ఇక్కడ చూసినట్లయితే కనుక అక్కడ ఏదైతే సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారో, లోపల ఎవరినైతే నియమించారో పర్మనెంట్ సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళంతా కూడాను భక్తులకి చక్కగా వాళ్ళ అందించేటువంటి అమ్మవారికి ఇష్టమైనటువంటి పసుపు కుంకాలు, అదేవిధంగా పాలు పళ్ళు అనేవి చక్కగా నివేదన చేయాల్సిన పరిస్థితిలో చాలా స్పీడ్గా వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే లైన్ చాలా పెద్దది ఉంది, చాలా స్పీడ్గా వర్క్ చేస్తున్నారు. దీని అందరికీ కూడా నేను అగ్రి అవుతాను. కానీ ఎడం చేతితో ఏదైతే సెక్యూరిటీ గార్డ్ పనిచేస్తున్నారో అది నేను క్షమించరాని విషయం. కాబట్టి ఈరోజు నేను